నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో వేల మందితో సందడిగా తిరంగా ర్యాలీ. జాతీయ జెండాల చేతపట్టి పాల్గొన్న చంద్రబాబు సహా కూటమి నేతలు. రికార్డు సృష్టించేలా విశాఖలో యోగా డే నిర్వహించాలన్న సీఎం. మే 21 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యక్రమాలకు నిర్దేశం. మద్యం కేసులో మూడో రోజు సుదీర్ఘంగా సిట్ విచారణ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ కుదరదన్న సుప్రీం. క్వార్జ్ అక్రమాల కేసులో కాకానికి సుప్రీంలో ఎదురుదెబ్బ. పిటిషన్లో తప్పుడు సమాచారంపై న్యాయస్థానం మండిపాటు. గడప గడపకు వెళ్లి పెట్టుబడులు సాధిస్తున్నామన్న మంత్రి లోకేష్. బేతపల్లిలో 22,000 కోట్లతో రెవెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు భూమి పూజ. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఉగ్రవాదానికి పరోక్ష సాయమేనన్న రాజ్నాథ్. $1 బిలియన్ నిధులు అందజేతపై పునరాలోచించాలని సూచన. దౌత్యపరంగానూ దాయాదిని దెబ్బకొట్టేందుకు కేంద్రం వ్యూహరచన. ప్రపంచ దేశాలకు భారత్ వైఖరిని వివరించనున్న అఖిలపక్ష ఎంపీలు.